హాయ్ అందరికి, మీరు కూడా మీషోలో సెల్లర్ గా జాయిన్ అయ్యి మీ ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నారా? కానీ సెల్లర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియట్లేదా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి. ఫస్ట్ మీరు మీషోలో సెల్లర్ అకౌంట్ తీసుకోవాలి అంటే GST లేదా ఎన్రోల్మెంట్ ఐడి ఉండాలి. ఎన్రోల్మెంట్ ఐడి మీరు పాన్ కార్డ్ తో క్రియేట్ చేసుకోవచ్చు. GST లేకున్నా మీరు పాన్ కార్డ్ తో ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకొని సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు GST ఉంటే GST నెంబర్ ఇచ్చేసి సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి సెల్లర్ గా జాయిన్ అవ్వాలి అంటే GST తీసుకోండి. లేదు మీరు న్యూ సెల్లర్ అయ్యి ఉండి మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయాలి అంటే మీకు ఎన్రోల్మెంట్ ఐడి అయితే సరిపోతుంది. ఎన్రోల్మెంట్ ఐడి మీరు పాన్ కార్డ్ తో క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు GST తో సెల్లర్ అకౌంట్ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు పాన్ కార్డ్తో ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకొని సెల్లర్ అకౌంట్ తీసుకున్నారంటే ఓన్లీ మీ స్టేట్ వరకు. ఇప్పుడు ఒకవేళ మీరు తెలంగాణ ఆర్ ఆంధ్రాలో ఉన్నారంటే మీకు 2 స్టేట్స్ నుంచి ఆర్డర్స్ అయితే వస్తాయి. వేరే స్టేట్ వాళ్ళకి ఆ పర్టికులర్ స్టేట్లోనే మీకు ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు న్యూ సెల్లర్ అయితే ఎన్రోల్మెంట్ ఐడి అయితే సరిపోతుందని చెప్తాను. ప్రజెంట్ నేను కూడా ఎన్రోల్మెంట్ ఐడితోనే నా ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నాను. మీరు పాన్ కార్డ్తో ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ పాన్ కార్డ్లో ఉన్న నేము, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేము, సెల్లర్ అకౌంట్ నేము 3 సేమ్ ఉండాలి. ఇవి 3 సేమ్ ఉంటేనే మీకు బ్యాంక్ డీటెయిల్స్ పెండింగ్ అని రాదు, సక్సెస్ఫుల్ అవుతుంది. చాలా మంది బ్యాంక్ డీటెయిల్స్ ఒకరివి, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఒకరిది పెట్టేసి సెల్లర్ అకౌంట్ తీసేసుకుంటున్నారు. అలా తీసుకుంటే ఆ అకౌంట్ వర్క్ అవ్వదు. మీరు ఇలా చేస్తే ఆ బ్యాంక్ డీటెయిల్స్ తోని, ఆ పాన్ కార్డ్ డీటెయిల్స్ తోని మళ్ళీ సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఉండదు. అలాగే మొబైల్ నెంబర్ కూడా మీరు రిజిస్టర్ అయిన ఆ మొబైల్ నెంబరు మళ్ళీ ఇంకో అకౌంట్ తీసుకోవడానికి వర్క్ అవ్వదు. సో అన్నీ చూసుకొని అన్నీ సేమ్ ఉండేలాగా సెల్లర్ అకౌంట్ నేము, బ్యాంక్ డీటెయిల్స్ నేము, అలాగే పాన్ కార్డ్లో ఉన్న నేము, ఇవి 3 సేమ్ ఉండేలాగా చూసుకొని సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇది మెయిన్గా మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ మీరు ₹1 కూడా ఎవరికి పే చేయకండి. నేను చెప్పే ఈ డీటెయిల్స్ తోని మీరు మీ మొబైల్ నుండే సెల్లర్ అకౌంట్ని తీసుకోండి. ఇప్పుడు నేను స్క్రీన్ షేరింగ్ చేసి చూపిస్తాను, చూసేయండి. మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి మీషో సప్లయర్ అని టైప్ చేయాలి. మీరు పీసీలో చేసిన ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. మీషో సప్లయర్ అని టైప్ చేశాక ఫస్ట్ వచ్చే మీషో సప్లయర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కిందికి స్క్రోల్ చేస్తే స్టార్ట్ సెల్లింగ్ అని ఉంటుంది. వెంటనే దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అండ్ OTP అయితే ఇవ్వాలి. వన్స్ మీరు మొబైల్ నెంబర్ ఇవ్వగానే 1 మినిట్ టైం అయితే ఉంటుంది. ఈ టైంలోపు మీరు OTP అయితే ఎంటర్ చేయాలి. అలాగే మీరు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. వన్స్ మీకు ఆర్డర్స్ వచ్చాక ఈ నెంబర్కే కొరియర్ వాళ్ళు కాల్స్ చేస్తారు. అలాగే మీరు ఒక నెంబర్తో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు అంటే అదే నెంబర్తో మళ్ళీ వేరే సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోలేరు. మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోగానే ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీరు GST ఉంటే ఎస్ అని, లేదు అంటే నో మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ప్రొసీడ్ టు యాడ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు GST ఉంటే ఎస్ మీద క్లిక్ చేసి GST నెంబర్ ఇచ్చేసి సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నో మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్లోకి వచ్చేస్తారు. ఇక్కడ మీకు పాన్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు పాన్ కార్డ్లో ఉన్న నెంబరు అండ్ పాన్ కార్డ్లో ఉన్న నేము, అలాగే యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ID అయితే ఇచ్చేయాలి. అలాగే అడ్రస్ డీటెయిల్స్లో మీరు ప్రజెంట్ ఉండే అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. వన్స్ మీకు ఆర్డర్స్ వచ్చాక కొరియర్ వాళ్ళు ఈ అడ్రస్కే పికప్కి వస్తారు. సో చూసుకొని అడ్రస్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఫిల్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్లో మీకు స్టేట్, పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, సిటీ, రూము, స్ట్రీట్ ఇలా అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వండి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయగానే మీరు కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా టైప్ చేయమని అడుగుతుంది. వన్స్ ఆ క్యాప్చా టైప్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ IDకి 2 OTPs అయితే వస్తాయి. ఈ OTPs మీరు టైప్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ వెరిఫై అవ్వగానే మీకు ఎన్రోల్మెంట్ ఐడి అయితే క్రియేట్ అయిపోతుంది. మీరు OTPs కరెక్ట్గా టైప్ చేయండి. సక్సెస్ఫుల్గా మీకైతే ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ అయిపోయింది. ఎవరికి ₹1 కూడా పే చేయకుండా నేను చెప్పిన స్టెప్స్లో
అన్నీ ఫాలో అయ్యి మీరైతే ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా. కిందికి స్క్రోల్ చేస్తే మీకు కంటిన్యూ అని ఉంటుంది. ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్లోనే మీకు మీషో అమౌంట్ క్రెడిట్ చేస్తుంది. సో అకౌంట్ నెంబర్ కూడా చూసుకొని కరెక్ట్గా ఇవ్వండి. మీరు ఏది రాంగ్ చేసినా తర్వాత ప్రాబ్లం అవుతుంది. సో అన్ని డీటెయిల్స్ కూడా ముందే చెక్ చేసుకొని ఇవ్వండి. వన్స్ మీరు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వగానే మీరు నెక్స్ట్ స్టెప్లో సప్లయర్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ మీరు మీషో సెల్లర్ అకౌంట్ నేమ్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, పాన్ కార్డ్లో ఉన్న నేము, బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేము, మీషో సెల్లర్ అకౌంట్ నేము 3 సేమ్ ఉంటేనే ఏ ప్రాబ్లం లేకుండా సెల్లర్ హబ్ అయితే ఓపెన్ అయిపోతుంది. లేదు అంటే మీకు ప్రాబ్లం అయితే వస్తుంది. నేను ఆల్రెడీ సెల్లర్ని కాబట్టి మీషో సెల్లర్ హబ్ని మీషో యాప్లో ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. మీషో యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద ట్యాప్ చేసి సెల్లర్ హబ్ని అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీది ఐఫోన్ అయితే మాత్రమే మీరు డైరెక్ట్గా క్రోమ్ నుంచి మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మీషోలో ఈ ఆప్షన్ అయితే కనిపించదు ఐఫోన్ వాళ్ళకి. ఆండ్రాయిడ్ వాళ్ళు మాత్రమే ఇలా మీ అకౌంట్ని మేనేజ్ చేసుకోండి. ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైపోయింది కదా. మీ మొబైల్ నుండే మీరు ఈజీగా ఇంట్లో నుండే సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరికి మనీ అయితే పే చేయకండి, మీ ఓన్గా మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి. నేను వెంటనే కాకుండా టైం తీసుకొని అయినా రిప్లై ఇస్తాను. కానీ ఎవరికి మనీ పే చేయొద్దు. సెల్లర్ అకౌంట్ మీ ఓన్గా మీరే ఈ స్టెప్స్ ఫాలో అయ్యి అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ మీరు ఈ స్టెప్స్ ఫాలో అయ్యి సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీరు తెచ్చిన స్టాక్ని ఇమేజెస్ తీసి క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.